హాయ్ అండి అందరికీ. ఇప్పుడు నేను వచ్చేసి ఒక జీవిని చూశాను. అయితే ఆ జీవి కోసం వెళ్తున్నాను అన్నమాట. ఇదిగోండి మన అతిథి. ఈ అతిథి పేరు వచ్చేసి కరెక్ట్గా చూపిస్తూ ఉండండి. ఈ అతిథి గొల్లబామ అండి. ఈ గొల్లబొమ్మ ఎండకి నీడ కూడా పడుతుందన్నమాట. గొల్లబొమ్మ ఆకారం కూడా కనిపిస్తుంది చూడండి. అదిగోండి గొల్లబొమ్మ నిలబడింది. ఈ ఎండకి ఆకారం కూడా అదిగోండి కదులుతుంది. ఇది వచ్చేసి ఇది బ్రౌన్ కలరు గొల్లబొమ్మ అండి. కాళ్ళు చూడండి ఎంత సన్నగా ఉన్నాయో, మన ఫోన్ టవర్ లాగా ఎలా ఉన్నాయో కిందకి ఆనిపించి మరి ఎంత బరువు ఉంటుంది అనేది, దాని కాళ్ళ మీద ఎంత బరువు ఆనిస్తుందో మాకైతే తెలియదు, కానీ చూడండి ఎంత సన్నగా ఉన్నాయో. వీటిల్లో వైట్ ఉన్నాయి గొల్లబాములు, గ్రీన్ కలర్ ఉన్నాయి. ఇదైతే ఎండిపోయిన ఆకాలే ఉంది చూడటానికి. ఇది కూడా నీడ కనిపించకుండా మామూలుగా తీస్తాను. అదిగోండో ఈ కదులుతుందో, కదలకి వచ్చేసింది. 4 కాళ్ళు, ఎండిపోయిన ఆకు పుల్ల అంటించినట్టుగా తలకాయి, 2 కొమ్ములు, మూతి మాత్రం పెద్దగానే ఉందండి. మరి ఏం దేని బతికిద్దో తెలియదు, కానీ జీవి దేవుని సృష్టిలో అద్భుతం అన్నమాట. అసలు ఈ కాళ్ళు మన తల వెంట్రుకంత సన్నగా ఉన్నాయి. చూడండి దగ్గరగా చూపిస్తాను ఎంత సన్నగా ఉన్నాయో. కాళ్ళు ఒక ఆకారం, మళ్ళీ బాడీ దగ్గరికి వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకొక ఆకారం గ్రీన్ వచ్చేసింది. మెడ దగ్గర కూడా ఒక పుల్ల లాంటి అంత ఆకేనండి. ఎండిపోయిన ఆకులు కానీ అంటిస్తే ఒక బొమ్మ ఎలా తయారవుతుందో అలా ఉందన్నమాట. ఇవి అనుకున్నవి వచ్చేసి కొమ్ములు. ఈ చిన్న ఆకులాగా ఉన్నదేమో తల. మూతి కూడా చూడండి ఎంత పొడవు ఉందో. కదిలితే మాత్రం చాలా చాలా ఫాస్ట్గా కదిలిద్దండి. ఇది కదిలిద్దామా? అదిగోండి వెళ్ళిపోతుంది. ఏది టచ్ అయితే చూడండి అసలు ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో. తన బాడీని బ్యాలెన్స్ చేయలేక అలా నిలబడి ఉందేమోనండి, ఏమో తెలియదు. ఎలా అవుతుందో చూడండి. అసలు ఎంత ఫాస్ట్గా వెళ్తుందండి, చాలా చాలా ఫాస్ట్గా వెళ్తుంది.